మిథున రాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. మిథున రాశికి ఆదాయము 14, వ్యయం 2. మరి ఈ మిథున రాశి వారికి గురు సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మే 13, 2025 వరకు 12వ స్థానంలో వృషభంలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి జన్మస్థానంలో మిథునంలో ప్రవేశించాడు కనుక గురువు బృహస్పతి మధ్యమ ఫలితాలు సంభవిస్తున్నాయి. శని సంచారం ఏ విధంగా ఉన్నదయా అంటే మార్చి 28, 2025 వరకు 9వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కనుక కుంభరాశిలో మధ్యమ ఫలితంగా కనిపిస్తుంది. 29 మార్చి 2025 నుండి 10వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి వీరి యొక్క నక్షత్ర ఫలం ఎట్లా ఉంది జాతక ఫలితం ఈ సంవత్సరం 2025లో అంటే మృగశిర నక్షత్రము 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగవుతుంది, చక్కగా ఉంటుంది. పిల్లల సమస్యలు తొలగిపోతాయి, ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారికి దీర్ఘ రుణ నివృత్తి అంటే ఎన్నో రోజుల నుండి ఉన్నటువంటి బాకీలు తీరడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది, ప్రయాణములు చేస్తారు. పునర్వసు నక్షత్రం వారికి 2, 3 పాదముల వారికి ఉమ్మడి సమస్య నివృత్తి అంటే అనేక సమస్యల నుండి నివృత్తి జరుగుతుంది. బంధుప్రీతి, ఆదాయం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారులకు జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, మార్చి నెలలందు ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది. 3, 6, 8 తేదీలు ఆది, గురు, శుక్రవారముల యందు ప్రయాణాలు ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్తా ఉన్నారు. మరి వీరి యొక్క అదృష్టం ఏ రత్నం ధరిస్తే అదృష్టం వరిస్తుంది. ఈ జాతకులు అంటే మృగశిర నక్షత్రం వారు పగడమును, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికమును, పునర్వసు నక్షత్రం వాళ్ళు పుష్యరాగమును ధరించవలేను. ఈ రాశి వారులకు 1, 3, 6, 9 సంఖ్యల రోజుల్లో విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. ఆది, సోమ, బుధవారాల్లో ప్రయాణాలు చేస్తే వీరి పనులు విజయ పరంపర కొనసాగుతుంది. వీరి యొక్క లక్కీ నెంబర్ స్టార్ నెంబర్ 5 సూచించబడుతున్నది. గురుగారు, మిథున రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వారు చేయాల్సినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే గురు, శని, కుజగ్రహాలకు జపం చేసి దానం చేసుకోవాలి. తర్వాత శివునికి రుద్రాభిషేకం చేయాలి. శివునికి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే సోమవారం నాడు కానీ మాస శివరాత్రి అని ప్రతి నెలకు వస్తుంది. ఆ రోజు అభిషేకం చేసుకుంటే వారికి గ్రహచారం అనుకూలిస్తుంది. మరి ముఖ్యంగా ఇంకేం చేయాలి అంటే కిలోపావు శనగలు దానం చేయాలి. కిలోపావు శనగలు ఈ పూజలు చేసుకున్నాక దానం చేస్తే వారికి కొంత గ్రహాలు అనుకూలంగా సిద్ధించడానికి యోగం ఉంది. మరి మిథున రాశి వారు గురువుగారు చెప్పినటువంటి ఈ పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.